రామాయంపేట మున్సిపల్ పరిధిలో సీఎం కప్ 2024 పోటీలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 12వ తారీఖు వరకు సీఎం కప్ 2024 క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. రామాయంపేట రూరల్, అర్బన్ క్రీడా పోటీలను కాలేజీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్లు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్ పోటీలు విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. క్రీడలు స్నేహ సంబంధాలను పెంపొందించడానికి, మానసిక ఉల్లాసంతో పాటు శరీర దారుఢ్యానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, తహసీల్దార్ రజనీ కుమారి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. మా కమిషనర్ గారికి, ఎండీఓ గారికి, మా కౌన్సిలర్ దేమయాదగిరి గారికి, సుందర్ సింగ్ గారికి, రాజ్ సేట్ గారికి, ఎంఈఓ గారికి, అదేవిధంగా టీటీలకు, విద్యార్థులకు అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాల నుంచి ఈ సీఎం కప్ అనేది పెట్టడం జరిగింది. దేనికోసం అంటే అన్ని కూడా మన ఇంత పెద్ద భారతదేశంలో క్రీడల పట్ల చాలా తక్కువ. ఎందుకంటే ఏ ఒలింపిక్ లో అయినా మనకు చాలా తక్కువ ప్రైజెస్ వస్తాయి. అదే వేరే చైనా ఉందనుకోండి, వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ కప్పులు. వాళ్ళు క్రీడలు, మనం ఎడ్యుకేషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో క్రీడలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చే దేశాలు ఉన్నాయి. అదే ఉద్దేశంతో 3 years కింద 3 ఏళ్ల నుంచి గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, వాళ్ళ ప్రతిభగా ఉన్న విద్యార్థులైనా వాళ్లకు ప్రోత్సాహం లేక ఇక్కడే ఆగిపోతారు. కాబట్టి ఇది ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కూడా దాన్ని సహకరిస్తున్నందుకు మరొకసారి వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఒకటే స్టూడెంట్స్, మీరు ఎడ్యుకేషన్ తో పాటు క్రీడల పట్ల కూడా అంత కొద్ది ఎక్కువ కూడా నిరూపణ చేసుకోవాలి, రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి మీ పీటీలతో సహా మీకు. ఎందుకంటే మన రామాయంపేట మండలానికి, రామాయంపేట మున్సిపాలిటీకి కూడా మీరు పేరు తేవాలని చెప్పేసి నా మనవి. ఎందుకంటే స్టేట్ లో కాకుండా ఇప్పుడు ఇక్కడ గెలిచిన వాళ్ళను డిస్టిక్ పంపిస్తారు, అదేవిధంగా డిస్టిక్ లో గెలిచిన వాళ్ళను స్టేట్ పంపిస్తారు, స్టేట్ నుంచి నేషనల్ లెవెల్లో ఉంటది. కాబట్టి మీరందరికీ మన రామాయంపేట నుంచి, మండలం నుంచి, రామాయంపేట మున్సిపాలిటీ నుంచి మీరు పేరు తేవాలని చెప్పేసి మరొకసారికి అందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటూ, జై తెలంగాణ.